ప్రాంతాలకి మాకు చేశాడు. చూస్తున్నారు కదా, వాళ్లనే బెదిరించి వాళ్ల మీదే బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఉల్టా వాళ్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం. ఏది ఏమైనా అడవిపై ఆధారపడి జీవించే అమాయక గిరిజనులు తమ బతుకు తెరువు కోసం అడవిలోకి వెళితే వారిపై తప్పుడు కేసులు బనాయించడం, అదే సమయంలో కోట్ల రూపాయల ప్రజా సంపదను కొల్లగొడుతున్న దొంగలకు సాక్షాత్తు ప్రభుత్వ సిబ్బందే సహకరించడం ఎంతవరకు న్యాయం? ఈ దోపిడీదారులకు అండగా నిలుస్తున్న ఆ ఉన్నతాధికారి ఎవరు? ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయాలి అని ఆ గిరిజనులు వేడుకుంటున్నారు. ఈ వ్యవహారం డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ప్రైమ్ లైన్ కోరారు. మనకొండ అది మనకొండ మన ఊరి పేరు మోగుతుంది. తమకలైన బయట చేస్తే మనమే చూస్తూ మనకు న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. దీని మీద ఎంతమంది మీద అస్తం ఉందో వాళ్ళందరికీ వెలిగి తీసేలా మీరు ప్రసరించాలి బ్రదర్. ఖచ్చితంగా మీ సాగరికి మేము అదే మా కోరికపై ఎవరెవరు అస్తం ఉందో వాళ్ళందరికీ బయటికి లాగండి. చాలా ఇంకా కొన్ని వీడియోస్ ఏమైనా సేకరిస్తాము, ఇంకా ఇస్తాము. మీరు మాత్రం ఖచ్చితంగా వైరల్ చేయండి, దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. అలాగే అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళేలా చేయాలన్నా మీరు మాత్రం ఖచ్చితంగా దీనిపై తగు చర్యలు తీసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో నిజంగా మేమైతే సహించేది లేదు. ఇంకా చూస్తున్నారు కదా, అడవి బిడ్డలు ఏమాత్రం దీన్ని సహించేది లేదు అని అంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ సీఎం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళండి అని ప్రైమ్ లైన్ని కోరుతున్నారు. సో అసలు ఏమంటున్నారు గిరిపుత్రులు దీనిపైన మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, ప్రైమ్ లైన్ కథనం పైన వస్తున్న స్పందన ఎలా ఉంది? సో వాళ్ళు కూడా మన విజువల్స్లో వాళ్ళ బైట్స్ని కూడా విన్నాము. సీఎం డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్ళండి, దీన్ని అసలు వదిలిపెట్టేది లేదు అని భీష్మించి కూర్చున్నారు కదా, మరి ఏంటి, ఎలాంటి స్పందన వ్యక్తమవుతోంది? ఎస్ శ్రీదేవి, మనం ప్రసారం చేసిన అనంతరం కూడా వాళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినటువంటి ఆ కొండ ప్రాంతం కానీ జీకే వీధి కానీ దాదాపు చాలా ఇంటీరియర్ ప్లేస్, ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. వాళ్ళు అనేది అదే, ఏ మీడియా కూడా మా కష్టాన్ని అడగలేదు, మా కష్టం ఏంటి అని అడగలేదు, ఎవరు రాలేదు. కేవలం ప్రైమ్ లైన్ మాత్రమే వచ్చి మా కష్టం తెలుసుకుందని చెప్తున్నారు. అంతేకాక చాలా సాహసోపేతంగా ఆ విజువల్స్ కూడా సంపాదించడం జరిగింది, ఆ విజువల్స్ కూడా తీయడం జరిగింది. వాళ్ళని భయపెట్టి నయ్యానో భయ్యానో వాళ్ళని ఇబ్బంది పెట్టి మాఫియా అధికారులు ఏకమైపోయి వాళ్ళ మీద మొత్తం కూడా పక్కన పెట్టి ఇదంతా కూడా సంపద దోచుకునే వ్యూహానికి ప్రణాళికబద్ధంగా చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రైమ్ లైన్ దీన్ని బ్లాస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో మొత్తం ఉదయం నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక్క అధికారి ఎవరు కనిపించట్లేదు, ఎవరు రాలేదు. మన ప్రతినిధులు అక్కడ వాళ్ళ అభిప్రాయం తెలుసుకునేందుకు కూడా సిద్ధంగా ఉదయం 10 గంటల నుంచి కూడా అక్కడ ఉన్నారు. ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. దీనిపై మాత్రం గిరిపుత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ చెప్పేది ఒకటే, దయచేసి మాకు పవన్ కళ్యాణ్ మేలు చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, డోలీ కష్టాల నుంచి తప్పిస్తున్నారు, సహాయం చేస్తున్నారు, ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. మొన్న అందులో క్రికెటర్కి సాయం చేశారు, నిన్న రోడ్డు శాంక్షన్ చేశారు. ఇలా అనేక విధాలుగా ఆయన మమ్మల్ని సాయం చేస్తుంటే ఇదే డిపార్ట్మెంట్ చెందినటువంటి అధికారులు మాఫియాతో కొమ్మక్కై మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టో దయచేసి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళండి, మీ ఛానల్ ద్వారానే తీసుకెళ్ళండి, మీ ఛానల్ అయితే తీసుకెళ్ళగలదు అని వాళ్ళు వేడుకుంటున్నారు. ఇదంతా కూడా ఇప్పటికైనా సరే అధికారులైనా మాఫియా అయినా మొత్తం అరికట్టపోతే మాత్రం వాళ్ళు ఉద్యమానికి కూడా సిద్ధమని కూడా ప్రకటించే పరిస్థితి కనిపించింది. గ్రామస్తులు కూడా మొత్తం ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు అయితేనే, లేదా ఈ వ్యవహారంలో ఉన్నతాధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారి బయటకు రావాలి, ఆ బయటకు వచ్చి సమాధానం చెప్పాలి, ఆయన మీద చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళందరూ డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే దీనిపై గిరిజన సంఘాలు అయితేనే మనతో పాటు చాలా మంది మాట్లాడటం జరిగింది. గిరిజన సంఘాలు అయితే, గిరిజన నాయకులు అయితే వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి, వాసు, మన గ్రౌండ్ రిపోర్ట్తో ఎలాంటి కదలిక కనిపిస్తోంది? అండ్ అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ వాళ్ళు కుమ్మక్కయ్యి ఈ దందాకు పాల్పడుతున్నప్పుడు అసలు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి ఇప్పటి వరకు వెళ్ళిందా? అసలు ఏ రాజకీయ నాయకుడైనా దీనిపైన స్పందించడం జరిగింది ఇప్పటి వరకు? ఇందాక మనకి సిపిఎం నాయకులు రాజు చెప్పినట్టు ఇదంతా కూడా మాఫియాని అందరిని కూడా మాయ చేయగల సమర్థత ఉంది. అటు రాజకీయం అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, ఏ శాఖనైనా ఎవరినైనా కూడా మొత్తం వాళ్ళు చేసే ఇది ఉంది. మనం కూడా టెలికాస్ట్ చేస్తున్నామంటే చేయొద్దని కూడా చాలా ఒత్తిడి చేయడం జరిగింది. ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కూడా మన యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని టెలికాస్ట్ చేసి మనం ప్రజల పక్షాన, గిరిజన పక్షాన నిలబడాలని దీన్ని టెలికాస్ట్ చేయడం జరిగింది. మిగిలిన మీడియాకి తెలిసిన సరే ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు, అక్కడికి వెళ్ళే
పరిస్థితి లేదు. ప్రస్తుతం అయితే ఫారెస్ట్ అధికారుల్లో కలకలం రేపింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మొత్తం కూడా చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ఉన్నతాధికారి ఎవరో అందరికీ తెలుసు, ఆ అధికారం ఎవరో బయటకు రావాలి. తప్పనిసరిగా డిప్యూటీ సీఎం ఈ వ్యవహారంలో కలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నారు. మొత్తానికి వీళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్కి తమ బాధల్ని కష్టాలని వెలుగులోకి తీసుకొచ్చి సాయం చేసినందుకు ప్రైమ్ మినిస్టర్కి వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా స్పందించే అవకాశం ఉంది, అధికారులను కూడా తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. శ్రీదేవి, ఏంటంటే ప్రైమ్ 9 వరుస కథనాలు కంటిన్యూగా ప్రసారం చేస్తూనే ఉండే అసలు ఏమైనా కదలిక వచ్చిందా? ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఆ మాఫియా కానీ ఈ రంగురాళ్ళు తవ్వే పనిని ఏమైనా ఆపేశారా? ఆగే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రస్తుతానికి ఎప్పుడు కూడా పరిపాటి మీడియాలో రావటం, కొన్ని రోజులు ఆగటం, మళ్ళీ మొదలవటం ఇది పరిపాటి. కానీ మనం మాత్రం పూర్తి నిఘా పెట్టి ఉంచడం జరిగింది. గ్రామస్తులు కూడా ఎప్పటికప్పుడు మనకి అక్కడ ఉన్న సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. తప్పనిసరిగా మీరు అండగా నిలబడండి, మేము నిలబడతామని చెప్తున్నారు. వాళ్ళు రోడ్డు ఎక్కి ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈసారి మరోసారి గనక ఆ కొండపై తవ్వకాలు మొదలెడితే వాళ్ళు రోడ్డు ఎక్కి ఆందోళన చేయడానికి ఎంత ఉద్యమానికైనా సిద్ధపడతామని ఆ గిరిజనులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అధికారులు ఎవరు కూడా స్పందించే పరిస్థితి కనిపించట్లేదు. ఉన్నతాధికారులు కూడా దీనిపై మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. దీనికి సంబంధించి అంతర్గతంగా మొత్తం కూడా నివేదిక అంతా కూడా తెప్పించుకునే పరిస్థితి కనిపిస్తుంది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ నోటీసు కూడా ఇవాళ రేపుల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది, ఆయన కూడా స్పందించే అవకాశం ఉంది. ప్రస్తుతం గిరిపుత్రులు అయితే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ మనకు తనకు న్యాయం చేయాలని ఆయన మీద ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి మొత్తం కూడా ఏది కావాలన్నా ఆయనే రోడ్లు కానీ అన్నీ కూడా కష్టాలు తీరుతున్నారు. ఇటువంటి పవన్ కళ్యాణ్ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు ఈ విధంగా చేయడం దురదృష్టకరం అని కూడా వాళ్ళందరూ కూడా బాధపడే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా మొత్తం గిరిజనులకి అండగా ప్రైమ్ మినిస్టర్ పూర్తి స్థాయిలో ఉంటుందని మనం కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఇంకొకసారి కనుక తవ్వకాలు జరిగితే వాళ్ళందరూ కూడా ఆందోళనకు దిగటానికి ఆందోళన సిద్ధమవుతే పరిస్థితి కనిపిస్తుంది. శ్రీదేవి, రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది ప్రైమ్ 9 ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య ఉన్నా కూడా పరిష్కార దిశగా ముందుకు వెళ్తుంది. ఎవరు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ప్రైమ్ 9కి తెలియజేస్తే వెంటనే మీ సమస్యను పరిష్కరించి అది ప్రభుత్వాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లి ఆ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. రంగురాళ్లు మింగేస్తున్న అనకొండలు పేరుతో ప్రైమ్ 9 ఛానల్ ప్రసారం చేసిన కథనం తీవ్ర సంచలనం రేపుతోంది. కొందరు అధికారుల అండదండలతో రంగురాళ్ల మాఫియా అడ్డగోలుగా విలువైన రంగురాళ్ల సంపదను దోచుకుపోతోందని ప్రైమ్ 9 కథనం ప్రసారం చేసింది. జీకే వీధి మండలం సిగినాపల్లి కొండలో ఎంతో విలువైన అలెక్సా జాతికి చెందిన రంగురాళ్లు అక్రమంగా తవ్వుకుపోతున్నారు. తమ గ్రామంలో ఉన్న కొండపై రంగురాళ్లు తవ్వేందుకు ఇతర ప్రాంతాల నుండి జనం తీసుకొచ్చి తవ్వించడం దారుణమని వారు మండిపడుతున్నారు. ఈ అక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలగ చేసుకోవాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రంగురాళ్ల వ్యాపారులతో చేతులు కలిపిన అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని గిరిజనులు కోరుతున్నారు. అడవి బిడ్డల ఆక్రందన విని పవన్ కళ్యాణ్ తన శాఖలో ప్రక్షాళన మొదలుపెట్టి ఈ అవినీతి అనకొండల ఆట కట్టిస్తారని ఆ గిరిజనులు ఆశగా ఎదురు చూస్తున్నారు. చూస్తున్నారు కదా, ప్రైమ్ 9 సాహసోపేత నిర్ణయం తీసుకొని గిరిజనులు ప్రైమ్ 9ని ఆశ్రయించి ఇలా జరుగుతుంది అన్నప్పుడు దాన్ని ఏ విధంగా బట్టబయలు చేసింది, అసలు ఎలాంటి స్టింగ్ ఆపరేషన్ చేసింది అనేది మనం ప్రత్యక్షంగా విజువల్స్లో చూస్తున్నాం కదా. ఇద్దరు సెక్యూరిటీని పెట్టినప్పటికీ కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టి మరి ఆ గిరిపుత్రుల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ ఉన్న మాఫియా కానీ ఎలాంటి దందా నడుపుతుందో, ఎలాంటి ఘోరాలకు పాల్పడుతుందో మనం ప్రత్యక్షంగా విజువల్స్లో చూస్తున్నాం కదా. ఎలాంటి స్టింగ్ ఆపరేషన్ చేసింది ప్రైమ్ 9. అందుకే ప్రైమ్ 9 నిజం ఇదే మా ఇజం, ఊరికే అనలేదు. అక్కడ ఏది ఉన్నప్పటికీ కూడా ప్రైమ్ 9 ఆ నిజాన్ని వెలికి తీసి ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించేదే ప్రైమ్ 9. అటవీ అధికారులంటే అడవి సంపదని కాపాడాలి కదా, దాన్నే నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు అండగా ఉండాలి. అక్రమార్కుల చెర నుంచి కాపు కాయాలి. కానీ
అడవి సొత్తును దోచుకునే వారితో చేతులు కలిపి అన్యాయంగా అడవి బిడ్డల పొట్ట కొడుతున్నారు. దోపిడీ చేసే దుర్మార్గులను వదిలి బతుకు తెరువు కోసం అడవిలోకి వెళ్లే వారిపై కేసులు పెట్టడం ఏమిటని గిరిజనులు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. ఇక తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలని నిలదీస్తున్నారు. తమ గోడు వినే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులకు అండగా ఉంటామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించి తమను రక్షించాలని వేడుకుంటున్నారు. కాదనా ఇప్పుడు డ్యూటీలో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? నిన్న ఈ రోజు డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? నువ్వు రామకృష్ణ ఉన్నారు ఇక్కడ. మరి ఉదయం వర్క్ ఇక్కడ ఏ ఊర్లో చేశారు ఇక్కడ వర్క్? డ్యూటీలో ఉన్న వాళ్ళకి రమ్మని చెప్పండి సార్. ఇక్కడ డ్యూటీలో ఉన్నారు. జరిగిన తర్వాత పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదండి. ఇప్పుడు మీకు చెప్పండి ఇంకా దిగలేదు అని. ఇక్కడ ఇద్దరు డ్యూటీలో ఉన్నారు కానీ ఇక్కడ వర్క్ అయితే జరిగింది. ఇక్కడ పక్కగా డిపార్ట్మెంట్ పక్కగా ఇదైతే సౌకర్యాలతోటి చింతపల్లి సౌకర్యాలతోటి టైప్ అయిపోయి మరి దొడ్డికొండ ఈదల బయలు కడుగుల టీములకు పెట్టి కుమ్మకాయ తవ్వుకున్నారు అంతే. ఇక్కడ నల్లబెల్లి అవి తీస్తే డిపార్ట్మెంట్ టైప్ అయిపోయి తాగుతున్నారు అనేది తెలిసిపోద్ది. లేదు సార్, మీరు అంత దౌర్జన్యంగా ఇక్కడ చేస్తున్నారంటే మీరు కింద దిగిపోయి మీరు ఖచ్చితంగా మీరు డిపార్ట్మెంట్ కి ఎలక్ట్ చేస్తారు. కానీ మీకు ఒక రోజు 1,00,000 రూపాయలు ఇస్తుంటే మీరు వామప్ చేస్తారు. చెప్పండి ఒకసారి. మీరు చెప్తున్నారు కదా వాళ్ళు రమ్మని చెప్పండి ఒకసారి. కాదనా ఇప్పుడు డ్యూటీలో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? నిన్న ఈ రోజు డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? నువ్వు రామకృష్ణ ఉన్నారు ఇక్కడ. మరి ఉదయం వర్క్ ఇక్కడ ఏ ఊర్లో చేశారు ఇక్కడ వర్క్? డ్యూటీలో ఉన్న వాళ్ళకి రమ్మని చెప్పండి సార్. ఇక్కడ డ్యూటీలో ఉన్నారు. జరిగిన తర్వాత పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదండి. ఇప్పుడు మీకు చెప్పండి